హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం టెట్లో మ్యాథ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ని చూద్దామండి. ఓకేనా? సో మన వ్యూవర్స్ అందరూ కూడా మనకు మెసేజ్ చేయడం జరుగుతున్నది టెట్కి సంబంధించిన వీడియోస్ పెట్టమని. సో ఈ రోజు నుండి మనం టెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ ఒకటి, సో ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకోసం వీడియో పెడతాను. ఓకేనా? సో ఈ రోజు మనం 2026 జనవరిలో వచ్చిన ప్రీవియస్ పేపర్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? 2 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, జాగ్రత్త చూడండి, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అండి. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్ అంటే ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా? మళ్ళీ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. 4 స్క్వేర్ మీన్స్ 4 into 4 అంటే 16 వస్తుంది. ఓకేనా? 16 is the right answer. ఎక్కడ ఉంది? దట్ ఈస్ ద ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఈజీ, ఫస్ట్ క్వశ్చన్ ఈజీ ఇచ్చింది. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ ని దాన్ని 4 గా రాసుకోవచ్చు. ఓకేనా? దీని హోల్ స్క్వేర్ మీన్స్ 16. ఓకేనా? లేదు అని అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n. a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే ఏం రాసుకోవచ్చు? a to the power of m into n అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ 2 into 2 అంటే ఏమొస్తుంది? 2 power 4. 2 power 4 means multiply 2 with 4 times. 2 into 2 into 2 into 2. That is 2 to the 4, 4 to the 8, 8 to the 16. ఏదైనా కానీ మనకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్, ఏ ట్రాన్స్పోర్ట్ కంపెనీ హ్యాస్ సమ్ వ్యాన్స్. అంటే ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ లో కొన్ని వ్యాన్స్ ఉన్నాయి. విచ్ హ్యాస్ 4 wheels. విచ్ హ్యాస్ 4 wheels. వ్యాన్స్ ఉన్నాయట. సో వ్యాన్స్ కి ఎన్ని వీల్స్ ఉన్నాయి? 4 wheels. And some mini trucks. Okay, trucks. How many wheels? 6 wheels. Which has 6 wheels. There are 25 vehicles. Total any vehicles ఉన్నాయండి మనకు? There are 25 vehicles and 120 wheels. మొత్తం 25 vehicles ఉన్నాయి, 120 wheels ఉన్నాయి. Total wheels. Okay, in total how many vans are there? అంటే ఈ ఓన్లీ వ్యాన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాను. అంటే ఇది ఒక కంపెనీ దగ్గర కొన్ని వ్యాన్స్ ఉన్నాయి, కొన్ని మినీ ట్రక్స్ ఉన్నాయి. వ్యాన్స్ కేమో 4 టైర్స్ ఉన్నాయి, మినీ ట్రక్స్ కేమో 6 టైర్స్ ఉన్నాయి. అయితే అందులో మొత్తం 25 వెహికల్స్ ఉన్నాయి. ఆ మొత్తం వెహికల్స్ కి ఎన్ని టైర్స్ ఉన్నాయి అంటే 120 వీల్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే వ్యాన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా? జనరల్ గా చేసుకోవచ్చు మనం, దీనికి మ్యాథ్స్ తోటి సంబంధం లేదు. ఎవరైనా కానీ మనకు జనరల్ గా చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒకసారి ఆప్షన్ చూసుకుందామండి. ఓకేనా? ఆప్షన్ చూసుకుంటే మనకి ఏమైతుంది? ఆప్షన్స్ లో ఏమి మనకు 30, 15, 20, 10, 20 అంటే ఇవన్నీ ఏంది? ఇవన్నీ కూడా వ్యాన్స్. 30 వ్యాన్స్ ఉన్నాయంటుండు, 15 వ్యాన్స్ ఉన్నాయంటుండు, 10 వ్యాన్స్ ఉన్నాయంటు, 20 వ్యాన్స్. అంటే వ్యాన్స్, ఇవన్నీ వ్యాన్సే కదా. ఇక్కడ వ్యాన్స్ కి ఎన్ని వెహికల్స్, ఎన్ని వీల్స్ ఉన్నాయి మనకు అది చెక్ చేసుకోవాలి. ఓకేనా? టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? టోటల్ వెహికల్సే 25 ఉన్నాయి. జాగ్రత్త చూడండి, టోటల్ వెహికల్సే కంపెనీ దగ్గర 25 ఉన్నాయి. అంటే 25 లో కొన్ని వ్యాన్స్ ఉన్నాయి, కొన్ని మినీ ట్రక్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఆప్షన్ ఫస్ట్ ఏమి ఇచ్చిండు? 30 ఇచ్చిండు. అంటే టోటల్ 25 ఉన్నాయి, మా వీడేమో 30 ఇచ్చిండు ఆన్సర్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, పక్క పెట్టేది. కరెక్ట్ ఆన్సర్ 15, అది పక్క తర్వాత చూసుకుందాం. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 వ్యాన్స్ ఉన్నాయి అంటుండు. ఓకేనా? 10 వ్యాన్స్ ఉన్నాయి. అంటే 10 వ్యాన్స్ ఉన్నాయంటే ట్రక్స్ ఎన్ని ఉన్నట్టు? 15. అంతే కదా? ఇప్పుడు ఒకసారి మనం వ్యాన్స్ 10 కదా, ఎన్ని వీల్స్ ఉంటాయి వ్యాన్స్ కి? 4. అంటే 10 into 4 అంటే ఏమొస్తుంది? 40. ఇక్కడ ట్రక్స్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 15 కి ఎన్ని వీల్స్ ఉన్నాయి? 6. అంటే 15 6 90. 40 plus 90 ఏమైంది? 130. మొత్తం ఎన్ని వీల్స్ వచ్చినాయి మనకు? 130. కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత మనకు? 120. కాబట్టి ఇది కూడా కాదు. ఓకే, ఇక్కడ చెక్ చేసుకుందాం. 20 వ్యాన్స్ అన్నాడు. వ్యాన్స్ 20 ఉన్నాయి. అంటే ట్రక్స్ ఎన్ని ఉన్నట్టు? ఇప్పుడు 5 ఉన్నట్టు. టోటల్ 25 కదా. ఓకేనా? వ్యాన్స్ కి ఎన్ని వెహికల్స్, ఎన్ని వీల్స్ ఉంటాయి? 4. 20 into 4 అంటే ఏమొస్తుంది మనకు? 8. ఇక్కడ ట్రక్స్ కి ఎన్ని వీల్స్ ఉంటాయి? 6. 5 into 6 అంటే 30. 80 plus 30 ఏమొచ్చింది మనకు? 110. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత? 120. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి ఇది ఎట్లా కరెక్ట్ అయితే చెక్ చేసుకుందాం. ఓకేనా? ఎన్ని వ్యాన్స్ ఉన్నాయి? 15. అంటే మొత్తం ట్రక్స్ ఎన్ని వస్తాయి? 10.
టోటల్ 20 కదా. సో 15 ఇంటూ 4, వ్యాన్కి 4 వీల్స్ ఉన్నాయి కాబట్టి 15 4 60. 10 ఇంటూ 6, ట్రక్స్కి 6 వీల్స్, ఓకేనా, దట్ ఈస్ 6. 60 ప్లస్ 60 ఏమొచ్చింది మనకు 120, అంటే ఏంది 120 వచ్చిందా. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా చేసే క్వశ్చన్ ఇది, దీనికి మ్యాథ్స్ తోటి సంబంధం లేదు, మనం ఎక్కడ ఇది చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ third one, if each side of a triangle is one third of its perimeter, each side of a triangle is one third of perimeter, what kind of the triangle is this? ఓకేనా, ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంది, అయితే అది ఏ రకమైన త్రిభుజం అవుతుంది. మనకు 3-4 రకాల త్రిభుజాలు ఉన్నాయి, ఓకేనా, సమబాహు, సమద్విబాహు, విషమబాహు, ఓకేనా. అది ఎందులో ఏదైతుందో అనేది మనకు అడుగుతున్నాడు. ఈక్విలాటరా, ఐసోసెలా, ఓకేనా, స్కేలారా, ఏ ట్రయాంగిల్ అవుతుంది అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు, ఓకేనా. ఒకసారి చూసుకుంటే ప్రతి భుజం యొక్క పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు. చుట్టుకొలత అన్నాడు కదా, ఇది ఒక త్రిభుజం అనుకున్నాం, ఓకేనా. దాని సైడ్ ఏ అనుకుంటే చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుందండి, ఏ ప్లస్ ఏ అంటే ఏమొచ్చింది మనకు, ఏ ప్లస్ ఏ అంటే ఏమొచ్చింది 3a. చుట్టుకొలత ఫార్ములా ఇది. దాని చుట్టుకొలతలో ఎన్నో వంతు ఉందని చెప్పిండు, థర్డ్ వంతు, ఓకేనా, 3వ వంతు. కాబట్టి ఏ 3a/3 చేసినాం, అంటే ఏంది, ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది ఏ, అంటే సైడ్ అన్నిటికీ కూడా ఈక్వల్ ఉంది కదా, ఏ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారు మనం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అంటే. అర్థమవుతుందా మీకు, త్రిభుజం యొక్క పొడవు దాని చుట్టుకొలతో థర్డ్ వంతు, ఓకేనా. సో 1/3 ఇట్స్ పెరిమీటర్ అన్నాడు, అంటే పెరిమీటర్ ఫార్ములా తీసుకున్నాం, దట్ ఈస్ 3a, ఓకేనా. 3a/3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది ఏ, అంటే దీని పొడవు ఏ ఉంది ఇక్కడ, ఇదే వచ్చింది, ఏ అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. త్రిభుజం యొక్క భుజాలన్నీ సమానమైతే దాన్ని ఏమంటారు, సమబాహు త్రిభుజం అంటారు, దట్ ఈస్ ఎ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A square and rectangle have same area. Square and rectangle, ఓకేనా, సేమ్ ఏరియా అన్నాడు. ఫస్ట్ ఈ స్క్వేర్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. రెక్టాంగిల్ ఏమవుతుంది, లెంత్ అండ్ బ్రెడ్, ఓకేనా. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఏంటిదండి, ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది, ఎల్ ఇంటూ బి. అంటే ఏంది, ఇప్పుడు ఏమన్నాడు, ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ సేమ్ ఏరియా. చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉంది. ఈక్వల్ ఉందా అంటే ఈక్వల్, అంటే ఏంది, ఇక్కడ ఏరియా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు, ఓకేనా. సో వాట్ ఈస్ గివెన్, ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 6 సెంటీమీటర్స్. ఇది 6, ఇది 6, ఇది 6, ఇది 6, అంటే ఏంది, ఇక్కడ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. మళ్ళీ కంటిన్యూషన్ ఇచ్చిండండి. అండ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 12, లెంత్ ఇచ్చిండండి. లెంత్ ఎంత ఇచ్చిండు, 12, అంటే లెంత్ ప్లేస్ లో మనం 12 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 12. ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ డాష్, అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఈ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమవుతుంది అప్పుడు, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ బి. మనం బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి, బి ఇక్కడ ఉంచుతున్నాం, బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ వస్తుంది, 36/12, 12 1 12 3 బి ఈజ్ ఈక్వల్స్ టు 3, అంటే బ్రెడ్త్ ఎంత అండి ఇక్కడ మనకు, బి ఈజ్ ఈక్వల్స్ టు 3. ఆప్షన్స్ లో ఒకసారి చెక్ చేసుకుంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ and area of the rectangle both are the same అన్నాడు. They said both are the same, that means a square is equals to L into B. Here given a side of the square is given 6 centimeters and length of the rectangle is 12.
6 square is equals to 12 into b. Directly we are finding here breadth. Okay, next question. Yeah, this question from statistics. ఓకే, స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పిన మనకు ఇంత ప్రతి చాప్టర్ నుంచి స్టాటిస్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ కానీ ఒక క్వశ్చన్ కానీ యావరేజ్ కానీ మీడియన్ మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ చూడండి 5 సంఖ్యల సగటు 96. 5 సంఖ్యల సగటు 96. ఈ సంఖ్యలో ఒక దాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయినా తొలగించిన సంఖ్య. Okay, what is given? The average of 5 numbers is 96. If one of these numbers removed, the average becomes 97. Then the removed number is, అంటే 5 సంఖ్యలు ఇచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంఖ్యలు ఏమనుకుంటున్నాను, x1, x2, x3, x4, x5. The average of these 5 numbers is ఎంత అన్నాడు, 96 అన్నాడు. యావరేజ్ ఫార్ములా తెలవాలి ఫస్ట్ మనకు. ఏం ఫార్ములా తెలవాలి ఫస్ట్ మనకు? యావరేజ్ ఫార్ములా తెలవాలి. సో యావరేజ్ ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకేనా, మనకి ఇచ్చిన మొత్తం బై ఎన్ని ఇచ్చిండో దాన్ని. అంటే ఏమొస్తుంది, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 బై ఎన్ని ఉన్నాయండి మొత్తం మనకు? 1 2 3 4 5. 5 ఇచ్చింది కదా, బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 96. ఇక్కడ నుంచి మనం చిన్న సింప్లిఫికేషన్ చేసుకుందాం. దట్ ఇంప్లైస్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ఈజ్ ఈక్వల్స్ టు 96 ఇంటూ 5. 96 ఇంటూ 5 అంటే ఏమొస్తుందండి మనకు? 480. 5 6 30, 5 9 45, 45 plus 3 అంటే 480. The sum of 5 numbers is 480. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు, కంటిన్యూషన్ లో ఎన్ని ఇచ్చిండు? ఈ సంఖ్యల్లో ఒక దాన్ని తొలగిస్తే ఎనీ వన్ యూ కెన్ రిమూవ్. ఓకేనా, సగటు 97 అవుతుంది. సగటు ఎంత అవుతుందని చెప్పిండు, 97. అంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఇస్, దీనిలాగానే. అంటే ఒకటి తీసేసినాం. అంటే వాట్ ఈస్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద యావరేజ్? 97. సేమ్ దీని నుండి మళ్ళీ 97 ఇంటూ 4. 97 ఇంటూ 4 అంటే ఏమొస్తుందండి మనకు? 388. ఒకసారి సింప్లిఫై చేసుకోండి. అంటే ఏమొచ్చింది మనకు? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్స్ టు 388. సమ్ ఆఫ్ ద 4 డిజిట్స్ ఈజ్ 388. ఇక్కడ ఏమి ఇచ్చిండు? సమ్ ఆఫ్ ద 5 డిజిట్స్ ఈజ్ 480. మనకి ఈ 5th డిజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏంటి? ఈ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా ఈ వాల్యూ. అంటే ఏమొస్తుంది? 388 ప్లస్ x5 ఈజ్ ఈక్వల్స్ టు 480. x5 ఈజ్ ఈక్వల్స్ టు 480 మైనస్ 388. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సబ్స్ట్రాక్ట్ చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో ఇందులో మనకి ఏ ఆన్సర్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, 92 అని చెప్పిన ఆన్సర్ అది కరెక్ట్ వస్తుందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా, 480 మైనస్ 388 92 వచ్చిందా లేదా చెక్ చేసి మీరు నాకు కామెంట్లో పెట్టాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. (14 minus of 2 into 5 plus 3/2 plus 2). ఓకేనా, ఇట్లాంటి మనకి ఏంటి? ప్లస్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ అన్ని కల్పించాడు. అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ కూడా కల్పించాడు మనకి ఇక్కడ. అంటే ఇది మొత్తానికి మనకి ఏంటంటే ఈ బోర్డ్ మాస్ నియమం ప్రకారం చేయాలి. ఏ నియమం ప్రకారం చేయాలి? బోర్డ్ మాస్ నియమం ప్రకారం. బోర్డ్ మాస్, వాట్ ఈస్ ద బోర్డ్ మాస్ రూల్? మీన్స్ bracket of division, multiplication, addition, subtraction. Bracket of division, multiplication, addition, subtraction. ఈ పద్ధతి అంటే ఇదేంది? ఆ బ్రాకెట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏది ఉంటే అది సింప్లిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, ఈ బ్రాకెట్ లో ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఈ రెండింటిని సింప్లిఫై చేయాలి. మళ్ళీ తర్వాత అన్నిటికి కలిపి సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకేమి ఇచ్చిండు? 14 మైనస్
బ్రాకెట్లో ఉంది కదా 2 into 5. 2 into 5 అంటే ఏమొస్తుందండి మనకు 10 ప్లస్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఎల్సిఎం అంటే 3/2 ప్లస్ 2 2 2 4 అంటే ఏమొస్తుంది 3 ప్లస్ 4/2 ఈజ్ ఈక్వల్స్ టు 7/2. డైరెక్ట్ రాసేసుకోవచ్చండి ఇక్కడ 7/2. నెక్స్ట్ 14 మైనస్ 4 ఇవి రెండు సింప్లిఫై చేయొచ్చు, ఇదైనా సింప్లిఫై చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఓకేనా. 14 మైనస్ 10 అంటే 14 మైనస్ 10 4 ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా 2 into 4 8 ప్లస్ 7/2 అంటే ఏమొచ్చింది మనకు 15/2. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా 15/2 ఇవ్వలేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చేయండి. అంటే దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇది 15 డివైడెడ్ బై 2. 2 1s 2 7s 14 1. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ ఇది 7 1/2 7 పూర్ణాంకం 1/2. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదంటే ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు. 2 7s 14 ప్లస్ 1 15/2. ఇదైతే 11/2 ఇచ్చిండు, ఇది కంప్లీట్ కాదు. 2 4s 8 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది 9/2. 2 3s 6 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది 7/2. మనకి ఇచ్చింది 15/2 కాబట్టి 15/2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఒక చతురస్రం చుట్టుకొలత 64 సెంటీమీటర్స్ అయితే చతురస్ర వైశాల్యం ఓకే ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 64 పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 64 దెన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఓకేనా. మరి ఒకసారి జాగ్రత్త చూడండి, మీకు స్క్వేర్స్ రెక్టాంగిల్ త్రిభుజాలు ఈ కాంబినేషన్ లో మనకు దాదాపు కూడా 3 to 4 క్వశ్చన్స్ ఇస్తుంది. ఓకేనా, 3 నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తుంది. కాబట్టి అది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఏమిచ్చిండు, చతురస్రం చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా తెలవాలండి మనకు. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, వాట్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా 4a. 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4a. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 64. 4a ఈజ్ ఈక్వల్స్ టు 64. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుందండి, a ఈజ్ ఈక్వల్స్ టు 64/4. 4 1s 4 16s అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 16. మన కంటిన్యూషన్ అన్నాడు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అన్నాడు. ఏరియా స్క్వేర్ ఫార్ములా ఏంటిదండి, ఏ స్క్వేర్. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది 16. 16 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే ఏమొస్తుందండి 256. ఓకే, 16 స్క్వేర్ ఇస్ ద 256 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఫార్ములా తెలిసేంత వరకే హార్డ్. ఒక్కసారి ఫార్ములా తెలిసిందంటే ప్రాబ్లం సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఆన్సర్స్ తో కూడా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూడండి. 5 9 8 6 అంకెలను ఒకేసారి ఉపయోగించి ఏర్పరచగల అతిపెద్ద అతి చిన్న 4 అంకెల సంఖ్యల భేదం. అతిపెద్ద అతి చిన్న 4 అంకెల సంఖ్యల భేదం. The difference between the largest and smallest of 4-digit number can be formed using 5 9 8 6. జనరల్ క్వశ్చన్ అండి ఇది. దీనికి మ్యాథ్స్ ఎవరితో సంబంధం లేదు. ఓకేనా. ఈ నెంబర్స్ ని యూజ్ చేసి ఈ అంకెల్ని ఉపయోగించి ఓకే ఈ సంఖ్యలను ఉపయోగించి అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అంటే మనకి ఇక్కడ ఏ ఒకటి గుర్తు రావాలి ఏంటంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ గుర్తురా. ఎందుకు అంటే అతి పెద్ద సంఖ్య మీన్స్ డిసెండింగ్ ఆర్డర్, అతి చిన్న సంఖ్య మీన్స్ అసెండింగ్ ఆర్డర్. ఓకేనా. ఆరోహణ అవరోహణ సంఖ్యలు గుర్తు రావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ అతి పెద్ద సంఖ్య రాసుకున్నాం. ఓకేనా. ద లార్జెస్ట్ నెంబర్ డిసెండింగ్ నెంబర్. డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్. ఓకేనా. అంటే ఫస్ట్ పెద్ద నెంబర్ ఎంత 9, మళ్ళీ 8, తర్వాత 6 5. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్. మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ తీసుకుందాం. స్మాలెస్ట్ నెంబర్ మీన్స్ దీని రివర్స్ 5 6 8 9. ఈ రెండు మధ్యలో భేదం. ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ అంటే సబ్స్ట్రాక్షన్. ఇవి రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చిందే ఆన్సర్. ఓకేనా. ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయండి. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది.
మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అనేది మీకు కరెక్ట్ కామెంట్లో పెట్టండి. ఓకేనా? సబ్స్ట్రాక్షన్ కదా అందరికీ వస్తుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ the difference between the place value 3 and the place value of 8 in 30,285 30,285లో ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా? సో ప్లేస్ వాల్యూ 3 యొక్క ప్లేస్ వాల్యూ 8 యొక్క ప్లేస్ వాల్యూ. ఓకే, వాటి భేదం అన్నాడు. ఓకేనా? ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి స్థాన విలువ ముఖ విలువ మధ్య డిఫరెన్స్ అడగచ్చు. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ, ప్లేస్ ఫేస్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడగచ్చు. లేదు అని అంటే ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడగచ్చు. లేదు అని అంటే ఫేస్ ఫేస్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అడగచ్చు. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సంఖ్య ఏంది? మనకు 30,285. ఇందులో మనకు 3 యొక్క స్థాన విలువ 8 యొక్క స్థాన విలువ గుర్తుంచుకోవాలి. 3 ఇక్కడ ఉంది, 8 ఇక్కడ ఉంది. వీటి యొక్క స్థాన విలువలు అడిగాడు. ఓకేనా? స్థాన విలువలకు చెప్పుకునే ముందు ఒకసారి ముఖ విలువల గురించి తెలుసుకుందాం. ఫేస్ వాల్యూ గురించి తెలుసుకుందాం. ఫేస్ వాల్యూ ఏంటంటే ఇప్పుడు 5 ఉంది. 5 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది అంటే 5 అవుతుంది. 8 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 8 అవుతుంది. 2 యొక్క ముఖ విలువ 2, 0 యొక్క ముఖ విలువ 0, 3 యొక్క ముఖ విలువ ఏ సంఖ్య యొక్క ముఖ విలువ అదే సంఖ్య అవుతుంది. అర్థమవుతుందా? స్థాన విలువ మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం స్థాన విలువ అనేది ఏ విధంగా వస్తుంది. మనకిచ్చిన సంఖ్య ఎంత? మనకు 30,285. ఓకే, స్థాన విలువలు రాసుకుందాం కాబట్టి దూరం రాసాం. అంటే ఏంది? ఇది ఒకట్ల స్థానం ఉంది, 8 పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, 10,000 స్థానం. 1, 10, 100, 1000, 10,000, 30,000 వచ్చింది కదా, 30,000. ఓకేనా? సో 3 యొక్క స్థాన విలువ 3 ఇంటూ ఇది 3 ఇంటూ 10,000 అంటే ఏమొస్తుందండి మనకి ఇక్కడ 30,000. మళ్ళీ దేన్ని అడిగిండు? 8 యొక్క స్థాన విలువ అన్నాడు. 8 ఎక్కడుంది? పదుల స్థానంలో ఉంది. అంటే ఏంది? 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 80. వాటి యొక్క భేదం అన్నాడు, డిఫరెన్స్ మైనస్. ఇవి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయండి. ఈ మనకు ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేయండి. ఓకేనా? చెక్ చేసి నాకు మళ్ళీ మీరు కామెంట్లో పెట్టాలి ఖచ్చితంగా. ఈ పేపర్ చూసిన వాళ్ళందరూ, చేసిన వాళ్ళు కూడా, టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒకసారి వీడియో చూసినప్పుడు కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలనో నాకు చెప్తే వాటి మీద ఇంకా ఎన్నో వీడియోస్ మీకోసం పంపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. How many square centimeter is equals to 1 square meter? ఓకే, అంటే ఏంది? ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం? ఇవన్నీ చదరపు సెంటీమీటర్లు. అంటే మనకు ఫార్ములా ఏంటిదండి? ఒక మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి? ఒక మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. అంతే కదా? ఒక మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్. ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం? స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నారు. అంటే ఏంటి? నేను 1 మీటర్ హోల్ స్క్వేర్ చేసేస్తా ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ చేస్తా. అంటే ఏమొస్తుంది? 1 స్క్వేర్ అంటే 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 అంటే ఏమొచ్చిందండి? 1, 2, 3, 4 10,000. ఎక్కడ ఉందా 10,000? ఎస్, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాజిక్ క్వశ్చన్, చిన్న సింపుల్ క్వశ్చన్, ఎక్కువ టైం తీసుకొని అవసరం లేదు దీనికి. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిందండి. ఒక సంపూర్ణ కోణం యొక్క కొలత. ఒక సంపూర్ణ కోణం యొక్క కొలత అంటే ఏంది? సంపూర్ణ కోణం అంటే ఇక్కడ కోణం స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా తిరిగితే ఆ కోణం ఎంత అంటే 360 degrees. వన్ రొటేషన్ ఆఫ్ కంప్లీట్ యాంగిల్ ఈజ్ 360 degrees. అదే హాఫ్ తిరిగింది అనుకోండి, ఇక్కడ ఎంత అండి? 180 degrees, ఇక్కడ ఎంత అండి? 90 degrees. ఈ విధంగా అంటే ఏంది? 4 పార్ట్స్ ఉంటాయి కదా, ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90, టోటల్ 360. ఓకేనా? అంటే ఆన్సర్ ఏంటండి మనకు 360 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్
Subtracting 13 from twice a number gives 25. Subtracting 13 from twice a number gives 25. Express a statement as an equation. అంటే ఏంది, ఒక సంఖ్య 2 రెట్ల నుండి 13 తీసేస్తే 25 వస్తుంది. ఆ సంఖ్యను సమీకరణం రూపంలో రాయండి అన్నాడు. అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, దాన్ని షార్ట్ కట్లో రాసుకోమని చెప్తుంది. అంటే ఒక సంఖ్య అన్నాడు, ఒక సంఖ్య అంటే ఎంతని ఇచ్చిండు మనకు, ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తున్నాను, నేను ఒక సంఖ్యను ఎక్స్ అనుకుంటున్నా. ఒక సంఖ్యను ఏమనుకుంటున్నాం మనం, ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా, ఒక సంఖ్యను 2 రెట్ల నుండి ట్వైస్ ఆఫ్ ఎ నంబర్, ట్వైస్ ఆఫ్ ఎ నెంబర్ అన్నాడా అంటే 2 టైమ్స్, అంటే ఏంది ట్వైస్ ఆఫ్ ఎ నెంబర్ 2x. దాని నుండి ఎంత, సబ్స్ట్రాక్టింగ్ 13 13ని తీసివేస్తే అన్నాడు -13. 13 తీసేస్తే 25 వస్తుంది అన్నాడు, అంటే ఈక్వల్స్ టు 25. అయిపోయింది ఈక్వేషన్ ఫామ్. ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, చిన్న షార్ట్ కట్గా రాశాడు. నెంబర్ అన్నాడు, ఏదో ఒక నెంబర్ ఎక్స్ తీసుకున్నాం. ట్వైస్ ఆఫ్ ఎ నెంబర్ అన్నాడు, అంటే 2 తోటి మల్టిప్లై చేసినాం. 13 సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు, -13 అంటే ఏమొస్తుంది అంటే 25 ఈక్వల్ టు 25. ఓకే, నెక్స్ట్. A shopkeeper gives 30% discount of a bag cost is 960. How much does shopkeeper pay? అంటే ఒక బ్యాగ్ వెల 960 రూపీస్, ఖరీదు 960 రూపీస్. అందులో 30% డిస్కౌంట్ ఇస్తే షాప్ కీపర్కి ఎంత ఇవ్వాలి? ఓకేనా, అంటే డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ నాకంటే ఎక్కువ మీకే తెలుసా అండి. ఓకేనా, 960 ఇంటూ 30%, పర్సెంట్ అంటే 100. ఇది సింప్లిఫై చేసుకుంటే ఈక్వల్ టు 96 ఇంటూ 3, 18 1 3 9 20 288 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది, 288 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అంటే అసలు ధర ఎంత, 960, 288 డిస్కౌంట్. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఓకేనా, 10లోకి వెళ్ళి 8 పోతే 2, ఓకే, ఇక్కడ 7, ఇక్కడ ఎంత వస్తుంది 8, 672. సో 672 is the right answer. Okay, next question. Next question simple గా ఇచ్చానండి. 1,60,000. ఓకేనా, సో 16,000 4 zeros. దీని పవర్స్లలో మార్చమన్నాడు. ఓకేనా, అంటే దీన్ని సింపుల్గా రాసుకుందాం. 16 ఇంటూ 1 2 3 4. ఓకే, అంటే ఏమవుతుంది, 16 ఎట్లా రాసుకోవచ్చు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 16, 2 8 జా, 2 4 జా, 2 2 జా, 1 2 3 4, అంటే ఏమోసుకోవచ్చు 2 to the power of 4. ఇక్కడ 10 to the power of, ఓకేనా, సారీ, ఇది ఇంటూ 10 to the power of how many zeros are 4 zeros. ఓకేనా, ఆన్సర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. 10 power 4 ఇక్కడ ఉంది, కానీ ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, 10 power 6 ఉంది, 10 power 5 ఉంది. ఇంకా కొంచెం సింప్లిఫై చేసుకుందాం. ఏ విధంగా సింప్లిఫై చేసుకుందాం, 2 power 4 ఇంటూ 10 ఏం రాస్తున్నా అంటే 5 ఇంటూ 2 whole to the power of 4 రాస్తుంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ 2 power 4 ఇంటూ 5 power 4 ఇంటూ 2 power 4. 2 power 4, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉంది. ఓకేనా, లేదు అని అంటే a to the power of m ఇంటూ a to the power of n. ఫార్ములా ఏంటిదండి, a to the power of m plus n. 2 to the power of m into 2 to the power of n అంటే 2 to the power of 4 plus 4 into 5 power 4. అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 power 8 into 5 power 4. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది ఆన్సర్, 2 power 8 into 5 power 4. మనకి ఎట్లా కావాలంటే అట్లా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. Ratio of a diameter to radius in a circle respectively. ఒక వృత్తంలో వ్యాసము మరియు వ్యాసార్థాల నిష్పత్తి, వ్యాసము మరియు వ్యాసార్థాల నిష్పత్తి అన్నాడు. ఓకేనా, ఇది ఒక సర్కిల్ అండి. సెంటర్, ఇక్కడ నుంచి వృత్తంపై ఏదైనా ఒక బిందువు, దీన్ని ఏమంటారు అంటే రేడియస్ అంటారు. ఈ రేడియస్ అనేది ఎక్కడైనా కూడా ఈక్వల్ ఉంటుంది.
డయామీటర్ వ్యాసార్థం అంటే ఏంది? రెండు వ్యాసార్థాలను కలిపితే వచ్చేది మనకి ఏంది? వ్యాసం. డయామీటర్ అంటే ఇది ఇది ఫిక్స్డ్ పాయింట్ సెంటర్, ఇది రేడియస్, ఇది రేడియస్, బోత్ ఆర్ ద ఈక్వల్. అంటే ఏంది? డి ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు? ఆర్ ప్లస్ ఆర్. డి ఈజ్ ఈక్వల్స్ ఏం వస్తుంది? 2r. ఇప్పుడు వ్యాసము వ్యాసార్థం, ఓకే, డయామీటర్ అండ్ రేడియస్. డయామీటర్ ఎంత వచ్చింది మనకు? 2r. రేడియస్ ఎంత ఉంది మనకు? ఓన్లీ r. ఈఆర్ క్యాన్సిల్ అంటే 2:1. అంటే రేడియస్ ఎంత మనకు? రేషియో ఎంత అండి? 2:1. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఒక చతురస్రాకార పిరమిడ్ లో ఉండే త్రిభుజాకార ముఖాల సంఖ్య. చతురస్రాకార పిరమిడ్ అంటే పిరమిడ్ ఈ విధంగా నిలబడి ఉంటే ఈ విధంగా పిరమిడ్ ఉందనుకుందాం, ఓకేనా? అంటే 4 సైడ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది, దీనికి ఇటు సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే 4 సైడ్స్. అంటే 4 సైడ్ అంటే ఇది 1 2 3, దీని బ్యాక్ సైడ్ 4. దాని ముఖ్యాల సంఖ్య ఎంత? వాట్ ఆఫ్ ద ఫేసెస్ వాల్యూ మీన్స్ 4. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ముఖాల సంఖ్య ఎంత అంటే 4. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఇది. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Out of 144 students in a class, 3/9 of the students play cricket. 144 total ఉన్నారు, అందులో 3/9 ఏమో క్రికెట్ ఆడతారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అండ్ 4/9 of the students play basketball. 4/9 playing basketball. So what is the number of students play hockey? హాకీ ఆడే వాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఏం లేదండి, ఇక్కడ చిన్న సింపుల్. మొత్తానికి ఇక్కడ ఎంత ఉంది మనకు? 144. అంటే ఏంది? 144ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు? 9 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు. ఓకేనా? 144ని 9 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ మనకు 144 ఇంటూ మామూలుగా చేసుకోవాలంటే 3/9. ఫస్ట్ క్రికెట్ ఆడే వారి సంఖ్య ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 144 ఇంటూ 4/9. మళ్ళీ ఏంది? బాస్కెట్ బాల్ ఆడే వాళ్ళ సంఖ్యను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తాన్ని ఇది చేసుకోవాలి. లేదు అని అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసారు? 9 పార్ట్స్గా డివైడ్ చేసింది. కాబట్టి ఇక్కడ 3 అయిపోయింది, ఇక్కడ 4 అయిపోయింది. 3 + 4 ఎంత అండి? 7. ఇంకెన్ని పార్ట్స్ మిగిలినాయి మనకు? 2 పార్ట్స్ మిగిలినాయి. అంటే 144 ఇంటూ 2/9. ఓకే, సో 9 1 జా 9, 9 6 జా అంటే మనకేమొచ్చిందండి? 32. 32 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్. మొత్తం 144ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు? 9 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు. ఇక్కడ 3 పార్ట్స్ అయిపోయినాయి, ఇక్కడ 4 పార్ట్స్ అయిపోయినాయి. అంటే 3 + 4 ఎంత? 7. ఇంకెన్ని పార్ట్స్ మిగిలినాయి మనకు? 2 పార్ట్స్. 2/9 డైరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. చుట్టుకొలత 36 సెంటీమీటర్స్, అసమాన భుజం పొడవు 10 సెంటీమీటర్స్. సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చిండు? ద ఏరియా ఆఫ్ అన్ ఐసోసెల్ ట్రయాంగిల్ హ్యావింగ్ పెరిమీటర్ 36 సెంటీమీటర్స్. ఓకే, ద లెంత్ ఆఫ్ ద అన్ఈక్వల్ సైడ్ ఈస్ 10 సెంటీమీటర్స్. అన్ఈక్వల్ సైడ్ అంటే ఒక త్రిభుజం ఉంది, సమద్విబాహు త్రిభుజం, ఐసోసెల్ ట్రయాంగిల్. దిస్ 2 sides ఆర్ ఈక్వల్ అండ్ దిస్ ఇస్ ద డిఫరెంట్. అంటే అన్ఈక్వల్ దే మనకి ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చేయండి. ఓకేనా? సో రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. అర్థమవుతుంది కదా? అంటే ఏంటి మనకు ఇక్కడ చిన్న సింప్లిఫై చేసుకుంటే ఏంటంటే 36 - 10/2. ఇంకొక సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనకి ఏంది? చుట్టుకొలత ఎంత ఇచ్చింది మనకు? 36 ఇచ్చింది పెరిమీటర్. 36 - 10/2 అంటే ఏమొస్తుందండి మనకు? 26/2. 2 1 2 13 అంటే ఏమొచ్చింది మనకు? 13. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చేసుకోవాలి. అంటే ఇది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, ఎంత వచ్చింది మనకు? ఇక్కడ 13 వచ్చింది.
అంటే ఇంకొక సైడ్ మనకు 13 వచ్చింది. ఓకే, సమ్ ఆఫ్ ది ఐసోసెల్ ట్రయాంగిల్ కాబట్టి 2 sides ఈక్వల్ అండ్ అనదర్ నాట్ ఈక్వల్. అంటే ఏమొచ్చింది ఇక్కడ ఒక సైడ్ 13, ఈ బేస్ లో హాఫ్ ఎంత అవుతుందండి 5. ఓకే, ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరన్ ట్రిప్లెట్స్ హియర్ లేదంటే పైథాగరస్ థీరం యూజ్ చేసుకోవచ్చు. పైథాగరస్ థీరం యూజ్ చేసుకుంటే మళ్ళీ కొంచెం పెద్దగా అవుతుంది. పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుంటే మనకి ఈజీగా వస్తుంది. 5 ఇంకా 13 ఉందంటే ఖచ్చితంగా 12 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది హైట్ ఇది. ఓకే, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఎంత అండి టోటల్ 10 ఇంటూ హైట్ ఎంత అండి 12. అంటే 2 1s 2 5s 12 5s ఎంత అండి 60 cm². మనకి ఇక్కడ ఆన్సర్ చదరపు సెంటీమీటర్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. (1.0 whole square minus 0.94 whole square). ఓకే, అంటే దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనము హోల్ స్క్వేర్ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇవి రెండింటిని మల్టిప్లై చేసి మళ్ళీ అవి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. లేదు అని అంటే ఇక్కడ మనం చిన్నగా తీసుకుంటే a² - b². a² - b² ఫార్ములా అప్లై చేసుకోవాలి. a² - b² ఫార్ములా ఏంటిదండి? a + b ఇంటూ a - b. a² - b² ఫార్ములా ఏంటిది? a + b ఇంటూ a - b. అంటే ఇవి రెండింటిని ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి సబ్స్ట్రాక్ట్ చేసుకొని మధ్యలో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఏమొస్తుంది 1.06 0.94. ఒకసారి అడిషన్ 1.06 0.94, ఒకసారి సబ్స్ట్రాక్షన్. అంతే కదా, a + b a - b. అంటే ఏమొచ్చింది ఇక్కడ 10 10 2. దిస్ ఇస్ 2.00 is nothing but a 2 2 1 0.12. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది 2 ఇంటూ 0.12. 2 2s 4, 2 1s 2, 2 0 0. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందండి? 2 డిజిట్స్ తర్వాత 1 2 1 2 0.24. 0.24 is the right answer. Okay, next. (11√2) సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం. ఓకే, the area of square of whose diagonal is 11√2. ఓకే, స్క్వేర్ ఇచ్చిందండి. ఓకేనా, డయాగ్నల్. సో దీని ఫార్ములా ఏంటిదంటే a√2. డయాగ్నల్ ఏంటి ఫార్ములా? a√2. అంటే ఏంటి అప్పుడు a√2 is equals to ఎంత అండి? మనకు 11√2 ఇచ్చిండు. దెన్ వాట్ ఈస్ ద a is equals to ఈ రూట్ క్యాన్సిల్. అంటే a is equals to ఏమొచ్చింది 11. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఏంటిదండి? a². a² అంటే 11². 11² అంటే 11 × 11 is equals to 121 is the right answer. 121 is the right answer. Okay, next. Which cannot be divided equally. ఓకే, ఈ క్రింది వస్తువులను నలుగురు పిల్లలు సమానంగా పంచుకోవాలి వస్తే దేనిని సమానంగా విభజించలేము? క్వశ్చన్ అర్థమవుతుందండి మీకు? If the following number of objects are to be shared equally among 4 children, which cannot be divided equally. అంటే ఒక సంఖ్యని ఇచ్చిండు, నలుగురు పిల్లల్ని పంచుకోమని చెప్తుంది. నలుగురు పిల్లల్ని పంచుకోమంటే ఇందులో ఏది నలుగురికి ఈక్వల్గా రాదు అని అడుగుతుంది. ఏది రాదు అని అడుగుతున్నాడు, వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, అంటే ఏం చేయాలి? మనం ఏం లేదు, 1036/4 చేయండి, 1042/4, 1088/4, 1024/4. ఓకేనా, 4 డివైడ్ చేస్తే ఏదైతే డివైడ్ కాదో అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా, ఇది కాదు అని ఇస్తున్నాడు. మీరు ఒకసారి చేసి నాకు ఆన్సర్ మీరు వచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా, ఇందులో మీకు ఇది వచ్చిందా లేదా, 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? స్థిత్యంతర ధర్మాన్ని సూచిస్తుంది. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటంటే a + b = b + a.
ఇన్ ఇన్ ద అడిషన్. మల్టిప్లికేషన్ అయితేనేమో a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ a లైక్ దిస్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ a, ఇది అవుతుంది. a ప్లస్ ఆఫ్ b మైనస్ a ఇదంతా ఇది కాదండి, ఓకేనా, ఇది కూడా కాదు. సబ్స్ట్రాక్షన్ అయితే అస్సలు ఫాలో చేయదు, ఓకేనా. a మైనస్ b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b మైనస్ a అండి, ఓకేనా. కాబట్టి ఏది కంప్లీట్గా ధర్మాలు ఒక్కసారి రూల్స్ ఒక్కసారి చూసుకోండి. స్థిత్యంతర ధర్మము, విభాగం, ఇవన్నీ ఒక్కసారి మీరు చూసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 25% ఆఫ్ సమ్ మనీ ఈజ్ ఈక్వల్ టు 12.5% ఆఫ్ 240. ఓకే, ఎంత మొత్తంలో 25% ధనం 240లో 12/1/2% సమానం అవుతుంది. అంటే ఏంటంటే మనకు ఏదొక కొంచెం అమౌంట్, దాంట్లో 25% ఆఫ్ దిస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 12.5% ఆఫ్ అమౌంట్ 240కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంతో కొంత అమౌంట్ ఉన్నది. అంటే ఏంటి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయండి, 10 రూపాయల్లో 25%, అదే 10 రూపాయల్లో 90% దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకు 25% అన్నాడు కాబట్టి 25 ఇంటూ x/100 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేస్తామండి, 12 1/2 అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, దాన్ని 15/2 రాసుకోవచ్చు, లేదు అని అంటే 12.5గా రాసుకోవచ్చు, ఓకేనా. 12.5 ఇంటూ 240/100 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేసి 12 x/4 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది గెట్ క్యాన్సల్, సింప్లిఫై చేసుకోండి, ఓకేనా. 2 12 2 5 2.5, ఓకేనా. ఈ రెండింటిని సింప్లిఫై చేసుకోండి, అంటే ఏమొస్తుందండి, 12 5 60, 06 300, ఓకేనా. అంటే ఇది ఇక్కడ 300 అన్నప్పుడు దట్ ఇంప్లైస్ 12 5 2.5 ఇంటూ 12, 12 5 60, 12 2 24, 24 ప్లస్ 6 300, ఓకేనా. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకేమొస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ 4 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 120, x ఈజ్ ఈక్వల్స్ టు 120. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇంతటితో మన క్వశ్చన్స్ అయిపోయినాయండి. ఈ ఇంకా 6 క్వశ్చన్స్ పెడగాజికి సంబంధించినవి, ఓకేనా. మనం ఓన్లీ కంటెంట్ చూసుకుందాం ఫస్ట్. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ ద క్వశ్చన్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ, మీకు ఏదైనా చాప్టర్స్ నుంచి ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలన్నా కానీ ఒకసారి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సో మొత్తం వీడియో చూసి ఒకసారి కామెంట్ రూపంలో పెడితే మీకు ఇంకేం వీడియోస్ కావాలనో మీకోసం నేను పంపిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.